కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కష్టాల కడి తీర్చే ఇష్టదైవం శ్రీ సీతారామ స్వామి సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన మనోహరమైన రాతి దేవాలయం. ఆలయ నిర్మాణం నుంచి నేటికి దేదీప్యమానంగా వెలుగుతున్న అఖండానంద దీపంపై సివిఆర్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి ఆలయం భక్తి భావనతో పాటు చారిత్రక విశిష్టతతో ప్రత్యేక గుర్తింపు పొందింది. సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని మూలమూర్తుల భద్రాద్రి రామయ్యను తలపించేలా ఉండటం విశేషం. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమాలు, సుదర్శన హోమాలు భద్రాద్రి ఆలయ సాంప్రదాయాలను గుర్తు చేస్తాయి. ఆలయంలో వెలుగుతున్న అఖండానంద దీపం నేటికి దేదీప్యమానంగా వెలగటం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఈ దీపానికి నూనె సమర్పిస్తే పాపాలు తొలగిపోతాయని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాగే రైతులు తమ పంటలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి స్వామివారిని ప్రార్థించి ముడుపులు సమర్పించడం ఇక్కడ ప్రత్యేక సాంప్రదాయం. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారి దర్శనం మాత్రమే మానసిక ప్రశాంతతను కలిగించడమే కాకుండా కోరిన కోరికలు తీర్చేలా చేస్తుందని స్థానికులు చెప్తున్నారు. స్వామి దేవాలయం కాకతీయ రాజుల పరిపాలనలో చివరి రాజైన ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తున్నటువంటి యొక్క రోజుల్లో ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో నందాదీపం ని ప్రతిష్ట చేసి ఈ యొక్క నందాదీపం దర్శనంతో ఆ యొక్క కుటుంబం లోపల ఆ కుటుంబం దేంతో బాధపడుతుందో ఆ యొక్క బాధను తొలగించేటువంటిది, కష్టాలను తొలగించేటువంటి ఈ యొక్క ఈ దీపాన్ని దర్శనం చాలా భక్తుల యొక్క నమ్మకం. ఈ యొక్క దేవాలయం ఈ నందాదీప దర్శనం సకల కష్టాల నివారణ చేస్తుంది. ఈ యొక్క సీతారామస్వామి దేవాలయం గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి ఆలయం ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారి సీతా సమేతుడై గ్రామ పురవీధుల్లో వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు. అశ్వవాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, శేషవాహనం, హనుమంత వాహనం, గరుడ సేవ మరియు ఐదంతస్తుల రథయాత్ర వంటి వాహన సేవలు భక్తుల మనసులను మంత్రముగ్ధులు చేస్తాయి. కాకతీయ కాలంలో నిర్మించిన 16 రాతి స్తంభాల కళ్యాణ మండపంలో జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల సమక్షంలో వైభవంగా జరుగుతుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం పొందుతూ ఉంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం స్వామివారి కృపతో జీవితంలో సుఖశాంతులు కలుగుతాయని వారి నమ్మకం. ప్రత్యేకత గురించి నాకు ఎప్పటి నుంచో అంటే వింటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి లైవ్ గా చూడడం జరిగింది. ఇక్కడ 700 ఇయర్స్ నుంచి అఖండ దీపం వెలుగుతుందన్న విషయం నాకు ఒకరి ద్వారా తెలిసింది. ఇక్కడికి వచ్చి దాన్ని దర్శించుకోవడం ఎంతో గౌరవంగా, ఎంతో భాగ్యంగా అనుకుంటున్నాను. అయితే ఈ దీపాన్ని దర్శించుకొని శ్రీరాముల వారిని దర్శించుకుంటే అందరి ఆరోగ్యాలు బాగుంటాయని, త్వరగా సంతానం కలుగుతుందని అందరు చెప్పారు. సో నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబం మంచిగా ఉండాలని, నాకు తొందరగా సంతానం కలగాలని ఎంతో భావిస్తూ నేను ఇక్కడికి వచ్చాను. శ్రీరాముల వారిని దర్శించుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా.